హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూలమ్స్ కిచెన్. ఈరోజు రైస్తో చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఈజీగా, అలానే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చిప్స్ తినే పిల్లలకైతే ఇవి చాలా ఇష్టంగా ఉంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. అందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొలత ఇదే కొలతతో చేసుకోండి. ఈ చిప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద ఒక ప్లేట్ని పెట్టి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ఇది ఒక పిండి ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. కొంచెం పిండి ముద్ద అనేది గట్టిగానే ఉండాలి, స్మూత్గా ఉండకూడదు. గట్టిగా ఉంటే చిప్స్ అనేది ఆయిల్ని పీల్చవాలి. స్మూత్గా ఉండిందనుకో మొత్తం ఆయిల్ని అంతా పీల్చేసి మెత్తగా వస్తాయి. కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డోను 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకొని నీట్గా రోల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ దీన్ని ఈవెన్గా రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా లేకుండా అలానే మరీ తిక్క లేకోకుండా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అంత మందంతో దీన్ని రోల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒకటి మాత్రమే తయారు చేసి చూపిస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా రోల్ చేసుకొని తీసుకోవాలి. ఇది బియ్యం పిండి కాబట్టి ఎడ్జెస్ అనేది కొద్దిగా ఇలానే వస్తాయి. లాస్ట్లో మనం ఈ ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ షేప్లో వీటిని ఇలా చిన్న చిన్న బాక్సుల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్క్వేర్ షేప్లో మొత్తం అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా రోల్ చేసుకొని ఇలా చిప్స్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఎడ్జెస్ని అలా అయినా మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వేసి చూసామంటే ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న రైస్ చిప్స్ని ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచిగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మీకు ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇవనేది పర్ఫెక్ట్గా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 నిమిషాలకి ఇలా పైన ఉండే నురుగు మొత్తం తగ్గిపోయి ఇలా అయిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకటి తీసుకొని చెక్ చేస్తే తెలిసిపోతుంది మనకు ఫ్రై అయిపోయా లేదా అని. బాగా క్రిస్పీగా తయారైంటే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. ఇదే ప్రాసెస్లో మిగిలిన చిప్స్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలాని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ చిప్స్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా టాస్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఇలా వద్దంటే అలానే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే రైస్ nachos రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.